ఈరోజు మన టాపిక్ నేమ్ అన్వాంటెడ్ హెయిర్ గురించి మాట్లాడుకుందాం. ఒక అబ్బాయి ఒక కటింగ్ షాప్ లోపలికి వెళ్ళి తన యొక్క హెయిర్ స్టైల్ సెట్ చేసుకొని బయటికి వస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే విధంగా లేడీస్ ఎవరైతే ఉంటారో 10 మెంబర్స్ లోపల 5 మెంబర్స్ 15 days వన్ టైం 30 days వన్ టైం ఒక బ్యూటీ పార్లర్ లోపలికి వెళ్ళి వాళ్ళకున్న అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకొని బయటికి వస్తున్నప్పుడు వాళ్ళ లోపల కొన్ని క్వశ్చన్స్ మొదలవుతాయి. ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అసలు నా ఆరోగ్యం కరెక్ట్ ఉందా లేదా, ఫ్యూచర్ లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతుందా, నేను బయట సమాజం లోపల ఎలా తిరగాలి అని ఖర్చు పెట్టుకోవడం, మాస్క్ మెయింటైన్ చేయడం, అసలు ఎప్పుడు హెయిర్ గ్రోత్ అవుతుందో రిమూవ్ చేసుకోవాలని కొన్ని రకాల టెక్నిక్స్ ఉపయోగించి వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీదనే ఉంటుంది. ఒక 4 minutes చూడండి, మీకు దీని గురించి ఒక క్లారిటీ వస్తుంది. మొదటగా ఎప్పుడైతే లేడీస్ లోపల యొక్క అప్పర్ లిప్స్ పైన చిన్ పైన అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది, అది చూసుకొని కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఫంక్షన్స్కి వెళ్తారో ప్రోగ్రామ్స్కి వెళ్తారో మిర్రర్ చూసిన వెంటనే ఒకటి గుర్తుంచుకోండి, మన యొక్క శరీరం అనేది హార్మోన్స్ పైన డిపెండెడ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీకు అన్వాంటెడ్ హెయిర్ స్టార్ట్ అయిందనుకోండి, టెన్షన్ పడకండి, మీ యొక్క హెల్త్ కరెక్ట్గా లేదు అని ఒక సిగ్నల్, ఏదో ఒక హార్మోన్ అనేది ఇన్బ్యాలెన్స్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లేడీస్ లోపల ఈస్ట్రోజిన్ అనే హార్మోన్ పర్ఫెక్ట్గా రిలీజ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క స్కిన్ గ్లో ఉండడం, వాళ్ళ యొక్క స్కిన్ బెటర్గా ఉండడం, వాళ్ళ యొక్క బ్యూటీకి సీక్రెట్ హార్మోన్ ఏంటంటే ఈస్ట్రోజిన్ అనే హార్మోన్. ఇది పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళ యొక్క హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇది అప్ డౌన్ అయిందనుకోండి, అదే శరీరం లోపల మేల్ రిలేటెడ్ ఎండ్రోజన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇది లైక్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్. ఎండ్రోజన్ అనే హార్మోన్ ఒక గ్రూప్ అనుకోండి, ఆ గ్రూప్ లోపల ఒకటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది. అది వాళ్ళ లోపల రిలీజ్ అవుతున్న ఆ టైం లోపల అన్వాంటెడ్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, నిద్ర కరెక్ట్ లేకున్నా, లేదంటే స్ట్రెస్ ఉన్నా, ఫుడ్ లేకున్నా, వాటర్ లేకున్నా, మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం కరెక్ట్ లేకపోవడం వల్లనే ఈరోజు మీకు ఈ యొక్క ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. చాలా మంది అనుకుంటారు, అసలు ఈ యొక్క అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, నేను కరెక్టే ఉన్నా. మీ బాడీలో ఏ సమస్య వచ్చినా కానీ ఈ రోజు సమస్య కాదు, అది గత ఒక 10 years 5 years క్రితం మొదలైన సమస్య. దానిని ఎలా క్లియర్ చేసుకోవాలి? పీరియడ్స్ టైం లోపల మంత్ టైం కరెక్ట్ లేదనుకో, నెక్స్ట్ మంత్ కొన్ని రోజులు అయినాక అన్వాంటెడ్ హెయిర్ స్టార్ట్ అవుతుంది. దీనిని సింపుల్గా గుర్తుంచుకోండి. ఈ యొక్క మంత్ టైం కరెక్ట్ లేకపోవడానికి గల కారణాలు, ఎప్పుడైతే లేడీస్ వయసులో అంటే యంగ్ వయసు లోపల ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ యొక్క ఉండే విధానము, ఎక్సర్సైజ్ లేకపోవడము, కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోవడము, వాటర్ తాగకపోవడము, ఇష్టం ఉన్నట్లు తిని తిరగడం వల్ల కొన్ని రోజులైనాక ఎఫెక్ట్ చూపిస్తుంది దానిది. కాబట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. ఎక్కువ లేట్ నైట్ డిన్నర్, లేట్ నైట్గా పండుకోవడము, టెన్షన్ తీసుకోవడం, ఇవన్నీ మీ యొక్క హెల్త్ని ఖరాబ్ చేసే మార్గాలు. ఇంకా కొందరికి డాక్టర్స్ని కన్సల్ట్ అవుతారు. డాక్టర్స్ని కన్సల్ట్ అయినాక పీసీఓడి అనే ఒక సమస్య ఉంది అనుకోండి. పీసీఓడి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీరు నెగ్లెక్ట్ చేస్తే అదే పీసీఓడి పీసీఓఎస్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మీ యొక్క మంత్ రిలేటెడ్ సమస్యలు ఇరెగ్యులర్ కావడం, వెయిట్ పెరగడం, హెయిర్ ఫాల్ కావడం, ఇవన్నీ మీకు కామన్గా జరుగుతుంది. ఇది జరుగుతుందని భయం అవసరం లేదు. డాక్టర్ దగ్గర చెక్ చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. దానికి న్యాచురల్ వే లోపల సొల్యూషన్ వెతకాలి. ఎప్పుడైతే మీరు సీజర్స్, కొన్ని రకాల మిషన్స్, క్రీమ్స్, బ్యూటీ పార్లర్ లోపలికి వెళ్ళి మీ యొక్క హెయిర్ని రిమూవ్ చేసుకుంటారో, ఆఫ్టర్ 10 days అయిన తర్వాత 15 days అయిన తర్వాత అదే హెయిర్ మళ్ళీ కనబడుతుంది. అంటే మీరు ఇక్కడ హెయిర్ ఇక్కడ నుంచి అయితే అన్వాంటెడ్ హెయిర్ మనకు జనరేట్ అవుతుందో, మీకు ఆ యొక్క హెయిర్ని మీరు టెంపరీగా రిమూవ్ చేస్తారు, కానీ పర్మనెంట్గా రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి అనేది క్వశ్చన్. మీరు దీని గురించి ఏం చేయాలంటే, ఒకటి గుర్తుంచుకోండి, నిద్ర లేచినప్పటి నుంచి పండుకున్నంత వరకు మీ యొక్క జీవన శైలి, మీ యొక్క ఆహారము ఎలా తీసుకుంటారో, మీరు తీసుకుంటున్న ఆహారం లోపల లైక్ విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఇవన్నీ బెస్ట్ న్యూట్రిషన్స్ అవైలబుల్గా ఉండాలి. ఈ యొక్క ఫుడ్ కంప్లీట్ అయినాక వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, కరెక్ట్ మీ యొక్క హైట్కి తగ్గంత వాటర్ తాగుతురా లేదా, ఒకవేళ డౌన్ తాగుతురా, ఎక్కువ తాగుతురా,
మీ యొక్క ఈ ప్రజెంట్ మూమెంట్లో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు మీ యొక్క నిద్రని డిస్టర్బెన్స్ చేసుకుంటారు. 11 o'clock 12 o'clock పండుకోవడం, 8 o'clock లేవడం, 9 o'clock లేవడం. ఈ విధంగా నిద్ర షెడ్యూల్ కరెక్ట్ లేకపోవడం వల్ల కూడా సమస్య వస్తుంది. ఈ యొక్క నిద్రని కరెక్ట్ గా సెట్ చేసుకోండి. చాలా మందికి ఎక్సర్సైజ్ అంటే భయం అనిపిస్తుంది. ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతూనే లేరు, ఎక్సర్సైజ్ చేస్తూనే లేరు. జీవితాంతం మీరు చనిపోయినంత వరకు మీ యొక్క లైఫ్ లోపల యోగా, వర్కౌట్స్ ఏదైనా సరే ఎక్సర్సైజ్ పార్ట్ అనేది 1 hour ఉండాలి. ఇది మెయింటైన్ చేసినప్పుడు మీ యొక్క అన్వాంటెడ్ ఎయిర్ అనేది రిమూవ్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పర్ఫెక్ట్ గా రిలీజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మీ యొక్క బ్యూటీ స్టార్ట్ అయినట్లే. జెంట్స్ కి ఏమో టెస్టోస్టెరాన్, లేడీస్ కేమో ఈస్ట్రోజన్. ఇవి 2 సీక్రెట్ హార్మోన్స్, బ్యూటీ హార్మోన్స్. దీనిని ఎంత మంచిగా ప్రొటెక్ట్ చేసుకుంటే అంత బ్యూటీ మీలో ఉంటుంది. కాబట్టి మీరు మెయింటైన్ చేయండి. మీకు ఇలాంటి సమస్య, మీరు లేదా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇలాంటి సమస్య గురించి బాధపడుతున్నట్లయితే నా నెంబర్కి మెసేజ్ సెండ్ చేయండి. దీనికి సంబంధించిన కొన్ని రకాల చెకప్స్ ఉంటాయి. ఫస్ట్ మీ యొక్క వెయిట్ ఏముంది, ఆల్ ఓవర్ బాడీ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ అంటే మన ఆర్గాన్స్ మీద ఉన్న ఫ్యాట్, మన యొక్క డైజెషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, అసలు బిఎంఆర్ అంటారు, బిఎంఐ, మీ యొక్క బాడీ మెటబాలిజం, బాడీ మాస్ ఇండెక్స్ అనేది నార్మల్గా ఉందా, హై ఉందా, ట్రంక్ ఫ్యాట్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్, రియల్ బాడీ ఏజ్ ఎంత ఉంది, ఇవన్నీ చెకప్ చేసుకోవాలి. చెకప్ చేసుకున్న తర్వాత డాక్టర్ని కన్సల్ట్ కావడం ఓకే, బ్యూటీ పార్లర్ని కన్సల్ట్ కావడం ఓకే. ఏ రోజైతే నువ్వు మారి నీ యొక్క ఆహారము అలవాట్లు, నీ యొక్క జీవనశైలి మారుతుందో ఆ రోజే మీరు ఆరోగ్యంగా జీవితాంతం ఉంటారు. కాబట్టి మీరు మారాలంటే మీ అంతకు మీరు మారలేరు. మాలాంటి హెల్త్ కోచెస్ యొక్క సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే మేము బేసిక్గా ఏం తినాలి, ఎలా ఉండాలని మీ పైన చాలా కేర్ తీసుకొని మీ యొక్క కుటుంబానికి మేము ఒక కోచ్ లాగా సపోర్ట్ ఇస్తాం. మీకున్న సమస్యలని క్లియర్ చేస్తాం. మీ ఇంటి లోపల ఎవరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందా, ఆహారము అలవాట్లు, ఎక్సర్సైజ్, ఈ యొక్క న్యాచురల్ పద్ధతి లోపల ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ఉంటే మమ్మల్ని కన్సల్ట్ కండి. మీలాంటి ఇలాంటి ప్రాబ్లం గురించి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక వీడియో షేర్ చేయండి. 7013205174. ఇంతసేపు ఈ యొక్క వీడియో చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.